సరిహద్దులు దేశాలను భౌతికంగా విడగొట్టగలమేమో, కాని మనుషుల మూలాలను, వారి ఆత్మను ఎన్నటికీ విడగొట్టలేవు కదా. ఈనాటి మన విశ్లేషణలో భారత రాజ్యాంగం దేశ సరిహద్దుల లోపల ఉన్నవారిని మాత్రమే కాదు, ఆ సరిహద్దులకు వేల మైళ్ల దూరంలో ఉన్నవారిని కూడా ఎలా అక్కున చేర్చుకుందో ఇక్కడ మనం లోతుగా తెలుసుకుందాం. ఇది కేవలం ఒక చట్టం కాదు, ఆర్టికల్ 8 వెనక దాగి ఉన్న ఒక అద్భుతమైన భావోద్వేగ ప్రయాణం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతుంది. ఒకరి పుట్టుక, మూలాలు భారతదేశంలోనే ఉండి జీవితం మొత్తం విదేశాల్లో గడిచిపోతుంటే వాళ్ల పౌరసత్వం ఏమవుతుంది? అసలు వాళ్ళు ఇంకా భారతీయులేనా? భౌతికంగా వేరే దేశంలో ఉన్నప్పుడు చట్టబద్ధంగా వారి గుర్తింపు ఏమిటి? ఇలాంటి ఎన్నో చిక్కు ప్రశ్నలకు మన రాజ్యాంగంలో ఒక అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన సమాధానం ఉంది. ఈ విషయాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి ఒకసారి మనం 1947 కాలానికి వెళ్దాం. స్వాతంత్ర్యం, ఆ వెంటనే జరిగిన దేశ విభజన. ఆ సమయంలో ఎన్నో కుటుంబాలు విడిపోయాయి, ఎన్నో జీవితాలు తారుమారయ్యాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, అప్పటికే వేలాది మంది భారతీయులు యూకే, అమెరికా, ఆఫ్రికా లాంటి ఎన్నో దేశాల్లో స్థిరపడి ఉన్నారు. అదొక అతి పెద్ద చారిత్రక వలసల కాలం. మరి ఆ పరిస్థితుల్లో ఒక చాలా పెద్ద చారిత్రక సందేహం తెరపైకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ భారతీయులందరూ 1947లో తమ గుర్తింపును కోల్పోయినట్లేనా? ఎందుకంటే కొత్త దేశం ఏర్పడుతోంది, కానీ వాళ్ళు అప్పుడు దేశ భౌగోళిక సరిహద్దుల్లో లేరు. మరి వాళ్ళు భారతీయులు కాదా? దేశం పునర్నిర్మించబడుతున్న ఆ సమయంలో విదేశాల్లో ఉన్న వాళ్ల పరిస్థితి ఏమిటి అనేది అప్పటి రాజ్యాంగ నిర్మాతలను తీవ్రంగా ఆలోచింపజేసింది. సరిగ్గా ఇక్కడే మన రాజ్యాంగం తన అద్భుతమైన స్వరాన్ని వినిపించింది. అదే ఆర్టికల్ 8. విదేశాల్లో ఉన్నా సరే వాళ్ల నరాల్లో ప్రవహిస్తున్న భారతీయతను గుర్తించడానికి ఉద్దేశించిన ఒక చారిత్రాత్మక నిబంధన ఇది. ఆ గుర్తింపు సంక్షోభానికి రాజ్యాంగమిచ్చిన అత్యంత శక్తివంతమైన సమాధానం. ఎక్కడున్నా సరే మాతృభూమి ఎవర్ని వదులుకోదు అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం మరొకటుండదు. మరి ఈ ప్రక్రియ వాస్తవానికి ఎలా పనిచేస్తుంది? చాలా సింపుల్. దీనికి 3 సులభమైన దశలున్నాయి. మొదటిది, తప్పనిసరిగా భారతీయ మూలాలు ఉండాలి. రెండవది, విదేశాల్లో నివసిస్తూ ఉండాలి. ఇక మూడవది, ఆ విదేశంలోని స్థానిక భారతీయ కాన్సులైట్ లేదా ఎంబసీకి వెళ్లి తమ పేరును అధికారికంగా రిజిస్టర్ చేసుకోవాలి. అంతే. ఈ చిన్న చట్టపరమైన ప్రక్రియతో ఖండాల మధ్య ఉన్న భౌగోళిక దూరం ఇట్టే చెరిగిపోతుంది. దీన్ని ఇంకాస్త సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక నిజ జీవిత ఉదాహరణ చూద్దాం. రమేష్ అనే వ్యక్తి 1950వ దశకంలో యూకేలో నివసిస్తున్నాడు అనుకుందాం. అతని పుట్టుక లేదా తల్లిదండ్రుల మూలాలు భారతదేశంలోనివి. స్వాతంత్ర్యం వచ్చినా కొన్ని పనుల వల్ల యూకేలోనే ఉండిపోవాల్సి వచ్చింది. కాని తన మాతృభూమిపై అపారమైన ప్రేమ ఉంది. భారతీయ పౌరసత్వం కావాలి. మరి అప్పుడేం చేయాలి? అప్పుడు రమేష్ చేయవలసిన పని చాలా స్పష్టంగా ఉంటుంది. తన భారతీయ మూలాలకు సంబంధించిన ఆధారాలు తీసుకుని యూకేలోని భారత ఎంబసీని సందర్శించడమే. అక్కడ ఈ ఆర్టికల్ 8 కుండా ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ పూర్తి చేయాలి. ఆ ఒక్క సంతకంతో, ఆ దౌత్యపరమైన నమోదుతో అతను అధికారికంగా భారత పౌరుడిగా మారిపోతాడు. భౌతికంగా దేశానికి రాకపోయినా రాజ్యాంగం ఒక వ్యక్తిని ఎలా హక్కున చేర్చుకుంటుందో ఈ ప్రక్రియ అద్భుతంగా వివరిస్తుంది కదా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక లోతైన భావం దాగి ఉంది. దేశం అంటే కేవలం భూమి కాదు, దేశం అంటే మనుషులు. ఈ మాటలు మనస్సుని ఎంతగానో తాకుతాయి. మన రాజ్యాంగ నిర్మాతల దృష్టి ఎంత విశాలమైనదో ఇది చెబుతోంది. ఒక దేశం కేవలం భౌగోళిక సరిహద్దులతోనే కాదు, ప్రజల మధ్య ఉన్న భావోద్వేగ బంధాలతో నిర్మితమవుతుందని వాళ్లు బలంగా నమ్మారు. అందుకే ఆర్టికల్ 8 కేవలం ఒక చట్టం కాదు, అది మట్టికి మనిషికి మధ్య ఉన్న విడదీయరాని బంధం. ఒకసారి ఈ 2 విషయాలను పోల్చి చూద్దాం. ఒకవైపు భౌగోళిక దూరం. ఎవరైనా ప్రపంచంలో ఏ మూలనైనా జీవిస్తూ ఉండవచ్చు, అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఎక్కడైనా సరే. కానీ ఇంకోవైపు రాజ్యాంగ బంధం ఉంది. దూరం ఎంతైనా సరే ఆ మూలాలు ఎప్పటికీ భారతదేశానికి అనుసంధానం చేస్తూనే ఉంటాయి. భౌతిక దూరాన్ని ఈ రాజ్యాంగ బంధం ఎలా ఓడించిందో ఇక్కడ స్పష్టమవుతోంది. మూలాలు ఎల్లప్పుడూ భారత్తో కలుపుతాయన్నదే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్. సో
మనం ఇంతవరకు తెలుసుకున్న విషయాలను ఒక్కసారి క్రోడీకరిద్దాం. అసలు ఆర్టికల్ 8 ప్రాముఖ్యత ఏమిటి? ఫస్ట్, ఇది రాజ్యాంగం యొక్క విశాలమైన, అందర్నీ కలుపుకుపోయే దృష్టిని మనకు చూపుతుంది. సెకండ్, ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న భారతీయ కమ్యూనిటీని అధికారికంగా గుర్తించింది. ఇక థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, పౌరసత్వం అనేది మ్యాప్లో గీసిన ఒక గీత మాత్రమే కాదు, అదొక లోతైన భావోద్వేగ బంధమని నిరూపించింది. ఈ విశ్లేషణ చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో మనం ఒక గొప్ప నిజాన్ని గ్రహించాలి. గుర్తింపు, మూలాలు, భారతీయత ఇవి ఎప్పటికీ పదిలంగానే ఉంటాయి. భూగోళంపై ఎక్కడ నివసిస్తున్నారు అనేది ఒకరి అసలు గుర్తింపును ఏమాత్రం మార్చలేదు. ఆర్టికల్ 8 ఖచ్చితంగా ఇదే చెబుతుంది. ఎక్కడున్నా సరే ఆ భారతీయత ఎప్పటికీ వెన్నంటే ఉంటుంది. బహుశా ప్రపంచంలోని ఏ చట్టమూ ఇంతటి గొప్ప భావోద్వేగ భరోసాను ఇవ్వలేదేమో అనిపిస్తుంది కదా. ఈ విషయాలను లోతుగా గమనిస్తే ఖచ్చితంగా ఒక తెలియని ఉద్వేగం కలుగుతుంది. ఇది కేవలం ఏదో పుస్తకంలో రాయబడిన నిర్జీవమైన చట్టం కాదు. ఇది రాజ్యాంగ స్వరం. ఒక దేశం తన బిడ్డల కోసం పాడుతున్న ఆప్యాయత అనే పాట అనొచ్చు. తన ప్రజల పట్ల ఒక దేశానికుండే బాధ్యతకు, నిస్వార్థమైన ప్రేమకు ఇదొక సజీవ సాక్ష్యం. రాజ్యాంగం అంటే కేవలం హక్కులు, బాధ్యతలు మాత్రమే కాదు, మనుషుల్ని ఎంతగా ప్రేమిస్తుందో ఈ స్వరం నేడు మనకు స్పష్టంగా వినిపిస్తోంది. మరి ఇంతటి ఆత్మీయమైన ఈ రాజ్యాంగ స్వరంలో భాగం కావాలనుకుంటే ఈ ప్రయాణంలో మాతో పాటే కొనసాగండి. ఈ విశ్లేషణ రాజ్యాంగం పట్ల ఖచ్చితంగా మరింత గౌరవాన్ని, అవగాహనను పెంచిందని ఆశిస్తున్నాం. మన దేశపు ఆత్మను ప్రతిబింబించే ఇలాంటి లోతైన విషయాలు తెలుసుకోవడానికి తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ సమాచారాన్ని ఇతరులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకుందాం, ముందుకు సాగుదాం. ధన్యవాదాలు.